హలో అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే ఈరోజు విఆర్కే పూరి చేస్తున్నాను. అయితే డైట్ చేసుకుంటూ కూడా మంచి మంచి రెసిపీస్ తినొచ్చు, మనం టేస్ట్ చేయొచ్చు. అయితే పూరి అయితే చాలా బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా వచ్చింది. ఈ వీడియో నేను కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. కరెక్ట్గా నేను ఎలా చేశానో మీరు కూడా యాజ్ టీజ్గా చేయండి, మీకు కూడా అలాగే వస్తుంది. ఫస్ట్ ఒక్క ఎగ్ మాత్రమే తీసుకోవాలి. ఒక ఎగ్ తీసుకొని ఇది 3 రకాల పొడి, అంటే పంప్కిన్, సన్ఫ్లవర్, వాటర్ మిలాన్ సీడ్స్తో పొడి ఇది. సో ఇది మనం ఎలా అంటే కరెక్ట్ ఇన్ని స్పూన్స్ అనేది ఏమి ఉండదు. మనం ఆ ఎగ్ వేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ పూరీ పిండి ఎంత అయితే వస్తుందో అట్లా వచ్చే వరకు మనం పొడి వేసుకోవాలి. ఇన్నే స్పూన్స్ అనేది రాదు ఇందులో పూరీలో. చూడండి, మనం పిండి తడపడానికి ఎంతైతే ఏ కన్సిస్టెన్సీ అయితే సెట్ అవుతుందో అంతవరకు పొడి వేయాలి. చూడండి, ఇంకొద్దిగా వేద్దాము. ఒకటే ఎగ్ కదా, అయితే ఒక ఎగ్కి ఇట్లా ఒక ఎగ్తో మనము పూరీ చేస్తే 4 పూరీలు వస్తాయి, ఒక 4-5 చపాతీలు కూడా వస్తాయి. నేను అది వేరే వీడియోలో చూపిస్తాను. ఇది ప్రజెంట్ అయితే ఓన్లీ పూరి మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, 3 రకాల గింజల పొడి మాత్రమే కలపాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ ఎగ్ మాత్రమే వేయాలి, ఇంకా ఏమీ వేయకూడదు. వాటర్ అస్సలు వేయకూడదు. చూడండి, ఒక్క ఎగ్ వేసి ఈ 3 రకాల పొడి వేసి ఇలా తడుపుతున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఆర్కే డైట్ ఎవరైనా చేసే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్లో విఆర్కే రెసిపీస్ అన్నీ ఉన్నాయి. అంటే మనం డైట్ చేసేటప్పుడు అన్ని వెరైటీస్ ఉంటేనే కదా మనం డైట్ చేయడానికి ఈజీగా ఉండేది. కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి నా ఛానల్లో. ఇడ్లీ, దోశలో కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయి. అన్నీ, ఉప్మా ఉంది, అన్నీ ఉన్నాయి నా ఛానల్. ఒకసారి చూడండి. బుల్లెట్ కాఫీ ఉంది, మన డైట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి వీడియోస్. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. చూడండి, ఇట్లా రావాలి, వస్తుంది. మీరు తడిపినా కానీ ఇలాగే వస్తుంది. వస్తుందా రాదా అని మీరేం డౌట్ ఏం పడొద్దు. చూడండి, ఇట్లా రావాలి. అయితే పిండి నానాలి, కొద్దిసేపు నానాలి అనేది ఏముండదు దీంట్లో. చాలా బాగుంది పూరి. అయితే పూరి వేడిగా తింటేనే బాగుంటుంది. అంటే కొద్దిగా మందంగా చేసుకోవాలి పూరి, సన్నగా చేసుకోవద్దు, పొంగాలి కదా. ఇది విఆర్కే పూరి కదా, నార్మల్ పూరి కాదు కదా. కొద్దిగా పొంగడానికి కొద్దిగా మందంగా చేసుకోవాలి. అయితే ఈ పూరి కాంబినేషను మీ ఇష్టం, నాన్ వెజ్, చికెన్, మటన్, కీమా ఏదైనా చేసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టి, అయితే ఇది కొబ్బరి నూనె మాత్రమే వేస్తున్నాను నేను. కొబ్బరి నూనెతో చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అసలు. ఆయిల్ అసలు ఎక్కువ పట్టదు, ఎక్కువ పీల్చుకోదు, డ్రైగానే ఉంటుంది పూరి. చూడండి, ఇట్లా చిన్న ముద్ద తడుపుకుందాము. ఎక్కువ ప్రెస్ చేయొద్దు, చాలా మందంగా ఉండాలి. చాలా అంటే చాలా కాదు, మందంగానే ఉండాలి. ఇక కొద్దిగా ట్రయల్ చేద్దాము. చూడండి, జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలి, చాలా చిన్న సైజు ఉండాలి, ఇంతే రావాలి. చూడండి, పూరి, విఆర్కే పూరి చాలా టేస్టీ పూరి, అందరికీ నచ్చుతుంది. అందరి ఫేవరెట్ కదా పూరి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. సేమ్ యాజ్ టీజ్గా చేసుకోండి, మీకు కూడా ఇలాగే వస్తాయి, మంచిగా వస్తాయి. చూడండి, పొంగుతుంది. నూనె బాగా వేడైన తర్వాతనే మనం పూరి వేయాలి. చూడండి, ఇగో కరెక్ట్గా వచ్చింది. చూడండి, విఆర్కే పూరి చాలా టేస్టీగా ఉంది పూరి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. కొద్దిగా మందంగా ప్రెస్ చేసుకొని వేయాలి. పూరి మంచిగా వస్తుంది, ఖచ్చితంగా ఇట్లా పొంగుతుంది.
మీరు కూడా డైట్ చేసే వాళ్ళు అందరూ చేసుకోండి, నాకు కమెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చింది. నేను ఈ పూరీలోనే ఇంకో ఫ్లేవర్ చూపిస్తాను. అయితే ఇందులో 3 రకాల గింజల పొడి వేసినాం కదా. నేను నెక్స్ట్ వీడియో ఏంటంటే 2 నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్తో మాత్రమే చేస్తాను పూరీ. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి మీరు ఈ రకంగా చేసుకొని తినండి పూరీ. విఆర్కే పూరీ చాలా టేస్టీ పూరీ. నార్మల్గా అసలు నార్మల్గా కార్బ్ పూరీ కంటే ఈ మన విఆర్కే పూరీయే బాగుంది. దీనిలో మటన్ కీమా, చికెన్, నాటుకోడి, బోటి అన్నీ బాగుంటాయి ఈ పూరీలోకి. పూరీ కాంబినేషను చట్నీ కూడా బాగుంటుంది. టమాటా చట్నీ, దోసకాయ చట్నీ, బీరకాయ చట్నీ ఏవైనా చేసుకొని తినండి. వెజిటేరియన్స్కి బాగుంటుంది, నాన్ వెజిటేరియన్స్కి కూడా బాగుంటుంది పూరీ. విఆర్కే పూరీ చాలా టేస్టీ పూరీ. విఆర్కే డైట్ చేసేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ అంటే మనం ఫస్ట్ దేంతో చేయగలము, ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్తో బాగుంటుందా డైట్, గీతో బాగుంటుందా అనేది మనం ఫస్ట్ డిసైడ్ కావాలి. ఒకవేళ గీతో చేసేవాళ్ళు గీ తెచ్చి పెట్టుకోవాలి. విఆర్కే ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఏంటివంటే గీ తెచ్చుకోవాలి, 5 రకాల గింజలు తెచ్చుకోవాలి. పంప్కిన్, సన్ఫ్లవర్, వాటర్ మిలన్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఈ 5 రకాల గింజలు ఉండాలి. బాదాము, వాల్నట్స్ అన్నీ తెచ్చిపెట్టుకోవాలి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, నిమ్మకాయలు, ఒమేగా ఇవన్నీ రెడీ తెచ్చిపెట్టుకొని ఒకరోజు మీరు డిసైడ్ అయ్యి స్టార్ట్ చేయాలి. చాలా ఈజీగా గడిచిపోతుంది డేస్ అన్నీ. మనకి ఏదో డైట్ అనే ఫీలింగ్ కూడా రాదు. అన్ని రెసిపీస్ తినుకుంటూ డైట్ చేస్తే అసలు డైట్ చేసిన ఫీలింగే రాదు. చూడండి పూరీలు రెడీ అయినాయి, ఎంత బాగున్నాయి చూడండి. విఆర్కే డైట్ పూరీ చాలా బాగున్నాయి. 4 పూరీలు అయితే చాలు, అంతకంటే ఎక్కువ తినలేం మనము. ఇంకా మిగతా పిండి చపాతీ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేనైతే టమాటా చట్నీతో తింటున్నాను. విఆర్కే పూరీ, విఆర్కే టేస్టీ పూరీ, డైట్ పూరీ, విఆర్కే డైట్ పూరీ. చూడండి చాలా బాగున్నాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. మీరు కూడా చేసుకొని మంచి పూరీ చేసుకొని డైట్ ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత బాగా వస్తుందో. టమాటా చట్నీ కూడా బాగుంది చూడండి. ఓకేనా థ్యాంక్ యూ.